నా పేరు గుడిమెళ్ళ రాంబాబు, నూజివీడు మండలం నుండి వచ్చాము. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు విజయవాడ నడిబొడ్డు మీద ధర్నా చేయడానికి వచ్చారు. నిజంగా చెప్పాలంటే సెప్టెంబర్ 1వ తారీఖు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులకి చీకటి దినంగా పేర్కొనబడుతుంది. ఎందుకంటే మా జీవితాల్లో చీకటి కమ్ముకొని ఉంది. ఈ రోజున మిత్రులు చెప్పినట్టు ఒక ప్రభుత్వ ఉద్యోగి రీసెంట్గా రిటైర్ అయ్యి, సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయ్యి 2,000 రూపాయలు కూడా పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. మరి మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ప్రస్పష్టంగా కనబడుతుంది. సామాజిక పెన్షన్ 4,000 ఉంటావేంటి? 30 సంవత్సరాల పాటు మీ ప్రభుత్వం కోసం కష్టపడిన మా ఉద్యోగులకి 2,000 రూపాయలు పెన్షన్గా రావటం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రభుత్వం ఈ రోజున వచ్చిందంటే మా ఉద్యోగుల బాధ్యత లేదా? మీ ప్రభుత్వం ఈ రోజున మంచి పేరు సంపాదించి పెట్టాలంటే మా ఉద్యోగులు పని చేయకుండానే మీ ప్రభుత్వం నడుస్తుందా? మా ఉద్యోగులు వాళ్ళు కష్టపడి చక్కగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కృషి చేస్తున్నారు కాబట్టే మీరు దర్జాగా సీట్లో కూర్చున్నారు. ఒకవేళ మా ఉద్యోగులు కనుక తిరగబడితే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మీ ప్రభుత్వానికి కూడా పట్టుద్ది. ముఖ్యంగా ఈ యొక్క మీడియా ముఖం ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయండి. మా జీవితాల్లో వెలుగులు నింపండి. మా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని కోరుకోండి. మీరు కలకాలం ఉంటారు. లేదంటే గత ప్రభుత్వాలు ఆల్రెడీ మీకు తెలుసు, గత ప్రభుత్వాలకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది. అలా చేసుకోకుండా ఉంటారని, మీరు చాలా సీనియర్ నాయకులు, 4 సార్లు సీఎంగా వ్యవహరించి ఉన్నారు కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. మా ఉద్యోగుల పట్ల ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.